Today I am going to tell a story, okay? Okay, very good. The story name is The Lost Lamb. Lost lamb. A little boy had a lamb. Don't repeat, please don't repeat. One day, the lamb ran into the forest. ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయిందంట ల్యాంబ్. ల్యాంబ్ అంటే తెలుసు కదా మీకు, గొర్రె పిల్లని ల్యాంబ్ అంటారు. ఓకే, ద బాయ్ బిగిన్ టు క్రై. రాబిట్ కేమ్ బై. అప్పుడు రాబిట్ వచ్చిందంట. ఓకే, వై ఆర్ యు క్రైయింగ్ లిటిల్ బాయ్ అని అడిగిందంట రాబిట్. ఐఎమ్ క్రైయింగ్ బికాస్ మై ల్యాంబ్ హ్యాస్ ర్యాన్ అవే. నా ల్యాంబ్ వెళ్ళిపోయింది, అందుకనే నేను ఏడుస్తున్నాను అని చెప్పాడంట. The rabbit ran after the lamb in the forest. సరే నేను ల్యాంబ్ వెతుకుదామని ఫారెస్ట్ లో నేను వెళ్తాలే అని చెప్పిందంట రాబిట్. The lamb would not go home. ఇంటికి వెళ్ళలేదంట ల్యాంబ్. Then the rabbit began to cry. అప్పుడు రాబిట్ కూడా ఏడవడం స్టార్ట్ చేసిందంట. A squirrel came by. చాణక్య, squirrel came by. ఓకే, అప్పుడు స్క్విరల్ కూడా వచ్చిందంట. The squirrel ran after the lamb. నేను కూడా ల్యాంబ్ వెతుకుతాలే అని వెతుకడానికి వెళ్ళిందంట అమ్మ సాయి. ఎవరు వెళ్ళారు? స్క్విరల్ వెళ్ళిందంట. ద ల్యాంబ్ వుడ్ నాట్ కమ్ హోమ్. మళ్ళీ ల్యాంబ్ రాలేదంట ఇంటికి. దెన్ ద స్క్విరల్ బిగన్ టు క్రై. అప్పుడు స్క్విరల్ కూడా స్టార్ట్ చేసిందంట ఏడవటం. ఏ బీ ఫ్లీవ్ బై. అప్పుడు హనీ బీ ఎదురుకుండా వచ్చిందంట. మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగిందంట. ద రాబిట్ అండ్ గొర్రెపిల్ల, ఇదిగో దీన్ని గొర్రెపిల్ల అంటారు. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్, ప్లీజ్ డోంట్ క్రై, ఐ మేక్ ద ల్యాండ్ గో హోమ్. గో బ్యాక్, ఆల్ గో బ్యాక్, గో బ్యాక్. అప్పుడు ఏమన్నదంటే, నేను తీసుకొస్తాను, మీరు ఎవ్వరు ఏడవద్దు అని చెప్పిందంట హనీబీ. ఓకేనా? నెక్స్ట్, ద రాబిట్ అండ్ ద స్క్విరల్ లాఫ్డ్ ఎట్ ద బీ. సరే నాకు తీసుకొస్తానని చెప్పారు కదా అని రాబిట్ అను స్క్విరల్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక స్మైల్ ఇచ్చారంట. హౌ కెన్ ఎ స్మాల్ యానిమల్ లైక్ యూ హెల్ప్ అస్. నువ్వు ఇంత చిన్న హనీబీవే కదా, అంత పెద్ద యానిమల్ నువ్వు ఎలా ఎత్తుకొని పట్టుకొస్తావు అన్నదంట. ద లిటిల్ బీ ఫ్లూ ఇన్ ద ఫారెస్ట్ టు లుక్ ఫర్ ద ల్యాంబ్. ఇంకా హనీబీ వెళ్ళిపోయిందంట. ఎక్కడికి వెళ్ళింది? ఫారెస్ట్ లోకి వెళ్ళి వెతకడానికి వెళ్ళిందంట. ద ల్యాంబ్ ర్యాన్ హోమ్. ఇంకేం చేసింది? ల్యాంబ్ ఇంటికి వెళ్ళిపోయిందంట హనీబీ వెతకగానే. ద లిటిల్ బాయ్ వాస్ హ్యాపీ. హి థాంక్డ్ ద బీ. అప్పుడు బాయ్ హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ చెప్పాడు. ఎవరికి థ్యాంక్స్ చెప్పాడు? హనీబీకి. ఓకే, done. Now ask questions, ma'am. You sit properly. Ma'am is ready to ask questions. Sit properly, everybody. Check your positions. No hands on the shoulders. ఓకేనా? Shall we start? అమ్మ చెప్పారు. Call them by name and then ask the question. Good morning, children. Good morning, ma'am. Now I will ask the questions. Okay. First, Kavya. Kavya, what is the name of the story? Lost lamb. Very good. Sai, who had a lamb? Who had a lamb? Boy. Boy. Very good. Next, Prashi, where did the lamb go? Forest. Forest. Very good. Mona, who began to cry? Rabbit. Boy. Squirrel. Very good. Next, Krishna, who lost the lamb? Boy. Boy. Very good. Chanakya, which bird flew by? Honeybee. Honeybee. Next, Srikrut, who laughed at the bee? Who laughed at the bee? Rabbit. Squirrel. Very good. Rabbit and squirrel. Smiley, who searched the lamb? Who searched the lamb? Honeybee. Honeybee. Next, Ganesh, did the lamb finally reach home? Yes. Yes, very good. Arjun, how many characters are there in the story? 4. Very good. Juhi, what is the moral of the story? Help. Helping nature. Very good. Very good. Clap your teacher. 1, 2, 3.